పాలసీ గమనించి స్కూల్స్ అన్ని రెస్పాండ్ అయ్యి వెంటనే టీమ్ని సిద్ధం చేయవలసిందిగా కోరుతూ అండ్ లెట్ మీ వెల్కమ్ జాన్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. వన్స్ అగైన్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. యువ కెరటాలు 2025 సంవత్సరానికి ఆహ్వానితులైన వారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చెప్పు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ గర్ల్స్. గుడ్ ఆఫ్టర్నూన్ గర్ల్స్ ఏంటి, బాయ్స్ వద్దా? నాకు ఇష్టం లేదయ్యా. ఎందుకు ఇష్టం లేదు? బాయ్స్ అంటే నాకు ఇష్టం ఉండదయ్యో. మరి ఎవరంటే ఇష్టం? గర్ల్స్ అయితే చాలా అందంగా సీతాకోక చిలకల్లా ఉంటారు. అవునా గర్ల్స్? వావ్, నిజమే చాలా అందంగా ఉన్నారు. మరి మా బాయ్స్ ఎలా ఉంటారు? జిడ్డు మొహాలు వేసుకొని ఉంటారు. బాయ్స్ మనం జిడ్డు మొహాలా ఏంటి? లేదు మేము చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాం. సరే నీ పేరేంటి చెప్పు. అయ్యా నాకు సిగ్గేస్తుంది అయ్యా. సిగ్గా? ఎందుకు? అయ్యా ఆడపిల్లలు నవ్వుతున్నారు అయ్యా. ఆడపిల్లలు నవ్వుతే నీకు సిగ్గా? నీ పేరేంటి? నా పేరు కొమ్ము జాన్ రాజు. అయితే కొమ్మేది? అంటే మా ఇంటి పేరులో కొమ్ము ఉంది, మరి నాకు లేదు. సరే ఓకే, మరి నీ పేరేంటి? నా పేరు నీ పేరేంటి? నా పేరు గిరి. ఓ గిరియా? శేషగిరి. ఓకే శేషగిరి. మీ నాన్న పేరు? యాదగిరి. ఓకే యాదగిరి. మరి నీ ఊరి పేరేంటి? మంగళగిరి. అబ్బో మంగళగిరి. మీ అన్నయ్య పేరేంటి? దస్తగిరి. ఓకే, ఇంకొక అన్నయ్య ఉన్నాడా? ఆయన పేరేంటి? సప్తగిరి. అబ్బో సప్తగిరి. ఓకే, మీ అక్క పేరేంటి? నీలగిరి. అబ్బా అందరు గిరిలే. వెరీ గుడ్. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఊర్ల మీద పడి తిరుగుతూ ఉంటారు అయ్యా. ఊర్ల మీద పడి తిరుగుతూ ఉంటారా? బస్సు కండక్టర్ అయ్యా. బస్సు కండక్టరా? వెరీ గుడ్. మీ అన్నయ్య ఉన్నాడు కదా దస్తగిరి. అతను ఏం చేస్తాడు? మా అన్నయ్య ఇంజనీర్ అయ్యో. అబ్బో ఇంజనీరా? వెరీ గుడ్. ఏం చేస్తా ఉంటాడు? ఇంజిన్లో నీళ్లు పోస్తూ ఉంటాడు అయ్యా. ఇంజిన్లో నీళ్లు పోస్తే ఇంజనీర్ అయ్యా. ఇంజిన్లో నీళ్లు పోస్తే ఇంజనీర్ అవుతారా? ఓకే, మీ ఇంకో అన్నయ్య ఉన్నాడు కదా అతను ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ అయ్యో. సాఫ్ట్వేర్. ఏం చేస్తా ఉంటాడు? మున్సిపాలిటీలో సాఫ్ చేస్తూ ఉంటాడు అయ్యా. మున్సిపాలిటీలో సాఫ్ చేస్తే సాఫ్ట్వేర్ అయ్యా. అబ్బో సరే. మీ అక్క ఉందా? ఆమె ఏం చేస్తుంది? ఎయిర్ ఫోర్స్. అబ్బా ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతూ ఉంటుంది, ఏం పని లేకుండా. గాలికి తిరిగితే ఎయిర్ ఫోర్స్. అబ్బో ఆమె ఏం చదివింది ఏంటి? పాలిటెక్నిక్ చదివింది అయ్యా. అబ్బా పాలిటెక్నిక్ చదివిందా? అంటే ఏంటి? పాలల్లో నీళ్లు టెక్నిక్గా కలిపిద్దయ్యా. అబ్బా పాలల్లో నీళ్ళు టెక్నిక్గా కలిపితే పాలిటెక్నిక్ అయ్యా. అబ్బో పాలలో నీళ్ళు టెక్నిక్గా కలిపిద్దంట పాల. ఓకే వెరీ గుడ్. మరి మా మచిలీపట్నం ఎలా ఉంది? ఏంటి మీ మచిలీపట్నం స్పెషల్? మా మచిలీపట్నం స్పెషల్ నీకు తెలీదా? విను, ఇక్కడ రోల్డ్ గోల్డ్ పరిశ్రమ ఉంది, కలంకారీ పరిశ్రమ ఉంది, మత్స్య పరిశ్రమ ఉంది, చాలా బిజినెస్ ఇక్కడ జరుగుతుంది. అవునా? అవును. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి హార్బర్ కానీ అలాగే బందర్ బీచ్, మంగినపూడి బీచ్ ఉంది తెలుసా? గతంలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా జరిగింది. అవునా? అవును. ఇక్కడ మా బందర్ లడ్డు. అబ్బో చాలా ఇష్టం నాకు. చాలా ఫేమస్ బందర్ లడ్డు. అలాగే ఇక్కడ మెడికల్ కాలేజీ ఉంది. అవునా? అవును, మా బందరు చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. అవునా? వెరీ గుడ్. ఇంకా మీకు చెప్పాలంటే మా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కొల్లు రవీంద్ర గారు, వారు ఇక్కడ గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు, మరియు ఆబ్కారీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. వారు మా బందర్ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. అవునా? అవును. గత ప్రభుత్వం కన్నా ముందు ప్రభుత్వంలో 2014-19 ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అంటే రోడ్లు, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టి మా మచిలీపట్నాన్ని ఎంతో అభివృద్ధి చెందించారు తెలుసా? అవును. వారు స్థాపించినటువంటి కొల్లు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయటానికి ఇలాంటి యువ కెరటాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అవును. మంచి మంత్రిగా, సౌమ్యుడిగా పేరొందినటువంటి మన కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు ఈ కార్యక్రమాలన్నీ కూడా చిన్నపిల్లలకు వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయటానికి ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. అవునా? చాలా సూపర్ అయ్యా. అవును. అలాగే మన ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మన రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవును. మెగా పేరెంట్స్ ఈవెంట్స్, అలాగే గ్రామ సభలో నిర్వహణ చేస్తూ మంచి మధ్యాహ్న భోజన పథకం ద్వారా
ఎన్నో మెరుగులు దిద్దుతూ విద్యార్థులకి మంచి విద్యా అవకాశాలు కల్పిస్తున్నారు. అవునా? అవును, చాలా గొప్పగా ఉంది కదా ఈ కార్యక్రమం. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందయ్యా. ఓకే ఓకే, నీకు బాగా వచ్చా? ఏం చదివాను? 2 కేజీలు చదివానయ్యా. 2 కేజీల ఏంటి? ఎల్కేజీ యూకేజీ. ఎల్కేజీ యూకేజీ చదివావా? ఏ తర్వాత స్కూల్కి వెళ్ళలేదా? నాకు అన్నీ వచ్చయ్యా. ఓకే, అయితే తెలుగులో ఒక పద్యం చెప్తా. చెప్తానయ్యా. ఓకే, వెరీ గుడ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Thank you very much. We request MPLPS Gilikili Dindi